హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. నవంబర్ 19వ తారీఖు రోజున ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డల కోసమైతే భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే సిద్ధం చేయడం జరిగింది. అది ఏమిటి అంటే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కి సంబంధించినటువంటి తేదీనైతే ప్రకటించడం జరిగింది. నవంబర్ 19వ తారీఖు రోజున ఒక స్పెషల్ డే అనేది ఉంది. ఆ స్పెషల్ డే రోజున ఈ యొక్క పట్టు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టుగా మనకు వార్తా ప్రకటన రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను మీకు ఇచ్చేటటువంటి క్లారిఫికేషన్ ఏంటి అంటే నవంబర్ 19వ తారీఖు రోజున ఉన్నటువంటి స్పెషల్ డే ఏంటి, దానితో పాటుగా ఈ పట్టు చీరల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ జరుగుతుందా, లేదు అంటే ఏమైనా కండిషన్స్ పెట్టారా, ఈ యొక్క పట్టు చీర ఇవ్వడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏముండాలి అనేటటువంటి పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్ని నేనైతే మీకోసం అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే పూర్తి విషయాలు అనేది మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు చిత్రంలో ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్క చెల్లెమ్మలకి మీ రేవంత్ అన్న కానుక పేరిట ఈ యొక్క పాలిథీన్ బ్యాగులను అయితే ప్రింట్ చేయడం జరిగింది. పక్కన ఒక శారీ నమూనాని కూడా చూడొచ్చు, ఇంకొక రకమైనటువంటి శారీ నమూనా కూడా ఉంది. సో ఇక్కడ ఇలాంటి శారీస్ని ఈ పాలిథీన్ బ్యాగులలో ప్యాకింగ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే చెప్తున్నారు. ఈ యొక్క పట్టు చీరల పంపిణీ కార్యక్రమం బతుకమ్మ పండుగ నాటికే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరిగింది. కానీ అనుకున్న విధంగా ఈ యొక్క స్టాక్ అనేది రెడీ కాలేదు, ప్రింటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యమైంది అని చెప్పేసి మనకి ఇదివరకే తెలియజేయడం జరిగింది. దానికి గల కారణాలని మేము ఇదివరకు గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా నాసీ రకం చీరలని తెప్పించడం కాకుండా సూరత్ నుండి తెప్పిస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి ఆరోపణలు చేశారు. అలాంటి ప్రక్రియ మేము చేయకుండా సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఈ యొక్క బాధ్యతని అప్పజెప్పాము. వారికి కూడా ఉపాధి కల్పించినట్లు అవుతుంది అని చెప్పేసి. సో వాళ్ళు ఈ చీరల తయారీలో కాస్త లేట్ చేయడం వల్ల ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని అయితే మేము చేయలేకపోతున్నాము. కాబట్టి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం వాయిదా వేస్తున్నాము అని చెప్పేసి బతుకమ్మ టైంలో మనకైతే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా మనకి డేట్ని అయితే రివీల్ చేశారు. నవంబర్ 19వ తారీఖు రోజున చీరల పంపిణీ చేస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మహిళా సంఘాల సభ్యులకి చీరల పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి ఉంది. ఆ జయంతి సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పేరుతో వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. బతుకమ్మ పండుగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ 15 నాటికి తయారీ పూర్తి చేసి 19న పంచాలని భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మంది మహిళలకి చీరలు అందించనున్నట్లుగా మనకి వార్తా ప్రకటన రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ విధమైనటువంటి కార్యాచరణ మనకి నవంబర్ 19వ తారీఖు రోజున మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఆడబిడ్డకి ఈ శారీస్ వస్తాయి అంటే అందరికైతే వచ్చేటటువంటి అవకాశం లేదు. కేవలం మహిళా సంఘాలలో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి వారికి, మీ అందరికీ తెలుసు వెలుగు గ్రూప్స్ అని చెప్పేసి స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూప్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పట్టు చీరల్ని తెలంగాణ రాష్ట్రంలో పంచిపెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా కలిగి ఉన్నప్పటికీ కూడా మీకు ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు కూడా ఉండాలి అని చెప్పేసి నిబంధన పెట్టినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ 3 క్వాలిఫికేషన్స్: ఒకటి, మహిళా సంఘాలలో సభ్యత్వం కలిగి ఉండాలి. 2, మీరు వెలుగు గ్రూప్స్లో మీరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు కూడా కలిగి ఉన్నట్లయితేనే ఈ యొక్క చీరలని మీరు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీకోసం ఈ వీడియోని తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.